అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ఈనాడు గమనిస్తున్నాం, జన్వాడలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఏ ముఖ్యమైనటువంటి మెయిన్ మీడియాలో రాలేదు. ఈనాడు డెమోక్రసీకి 4 స్తంభాలుగా చెప్పుకునేటువంటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ, తర్వాత మీడియా 4th పిల్లర్గా ఉంది. ఈనాడు మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క 4th పిల్లర్ అయినటువంటి మీడియా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని, సమాజంలో ఉన్నటువంటి మరి పరిస్థితులను ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ముఖ్యంగా ఒక చర్చి మీద దాడి జరిగితే దానిని గూర్చి ఏ మీడియా కూడా ఈనాడు ప్రసారం చేయకపోవడం అనేది దారుణమైనటువంటి సంగతి. దీనిని బట్టి మనం గమనించినట్లయితే ఈనాడు ఉన్నటువంటి యొక్క మెయిన్ మీడియా ఏదైతే ఉందో అది పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఈనాడు ఒక దళితులకు, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏవైనా అన్యాయాలు జరిగితే, వారి మీద ఏవైనా దాడులు జరిగితే, వారికి ఏదైనా నష్టము జరిగితే వారిని గూర్చి ఎలాంటి ప్రచారము చేయడానికి ఈనాడు ఈ యొక్క ముఖ్యమైన మీడియా సిద్ధంగా లేదు. దీనిని బట్టి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ఇది పూర్తిగా మతోన్మాదంతో ఈ యొక్క 4th పిల్లర్ అయినటువంటి మీడియా నిండిపోయిందనేటువంటి ఒక వాస్తవం ఇక్కడ కల్లారా కనబడుతూ ఉంది. ఇప్పుడే కాదు, ఇంతకుముందు ఎన్నో సంఘటనలు దీన్ని రుజువు చేశాయి. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఒక ముఖ్యమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలను యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయాలని ఆశిస్తూ ఉన్నాం. మరి దీని కొరకు స్పందించేటువంటి వారు మీకు ఇష్టమైతే మీ యొక్క స్పందనను తెలియజేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈనాడు మేనూరులో ఘోరాతి ఘోరముగా అక్కడ 2 సేవకుల మీద భయంకరమైనటువంటి దాడి జరిగింది. చెప్పుకోలేని రీతిలో దాడి జరిగింది. వారి కారు అద్దాలను పలగొట్టడం అనే విషయం మీరు మీడియాలో చూశారు. యథార్థవాది ఛానల్ కమ్యూనిటీలో మీరు చూడండి. అయితే ఈయన జన్వాడలో జరిగినటువంటి సంఘటన అక్కడ 144 సెక్షన్ విధించేసి ఎవరిని అక్కడ వెళ్లకుండా మరి పోలీస్ వారు అడ్డుకుంటున్నారు. అయితే అక్కడ జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానికి తగినటువంటి మరి శిక్ష మరి దాడి చేసినటువంటి వాళ్ళకు పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే 29 మంది మరి వారి పైన దాడి చేసినట్లుగా అక్కడ కనబడుతూ ఉంది. 18 మందికి పైగా మరి భయంకరంగా వారు ఇంజ్యూర్ అయ్యారు. మరి ప్రాణాపాయ స్థితిలో కూడా కొందరు ఉన్నారనేటువంటి వార్తలు తెలియవస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు మరి ఒక హిందూ టెంపుల్ మీద ఇలాంటి సంఘటన దాడి అనేది ఎవరు ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు ఎప్పుడు చేయరు. అలాంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ వారికి లేనేలేదు. ఒకవేళ అలాంటిది కనుక ఒక హిందూ టెంపుల్ మీద జరిగి ఉంటే ఈనాడు మీడియా ఇలాగే మౌనంగా ఉండేదా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఏమర్థమవుతుందంటే ఇది ఖచ్చితంగా మతోన్మాదముతో మీడియా అంతా కూడా ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా నిండిపోయినట్టుగా కనబడుతూ ఉన్నాయి. అందుకే వాళ్లకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క బాధలు, సమస్యలు వాళ్ళకు కనబడవు. అవి సమస్యలు కాదు వాళ్ళ దృష్టిలో. ప్రాణాలు పోయినా ఆ ప్రాణాలకు విలువలేనటువంటి విధంగా ఈనాడు మీడియా వ్యవహరిస్తుంది. ఎందుకంటే 4th పిల్లర్ అయినటువంటి డెమోక్రసీలో 4th పిల్లర్ అయినటువంటి మీడియా పూర్తిగా మతోన్మాదుల యొక్క కనుసన్నలలో ఉంది, వారి యొక్క చేతులలో ఉన్నట్టుగా మనకు ఈనాడు స్పష్టంగా కనబడుతూ ఉంది. కనుక ఇకనైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ని కావచ్చు, కొన్ని ఫొటోస్ని కావచ్చు మనము మరి అప్లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మరి క్రైస్తవులు ఎవరి మతస్థులు వారు ప్రార్థన చేయండి. వారు నమ్మే వారి దేవునికి. క్రైస్తవులు అయితే యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా యేసు నామములో అందరూ ఏకమై ఇప్పుడు కనుక అడ్డుకోకపోతే రాబోయేటువంటి దినాలు ఒక కుక్కను కొట్టినట్టుగా రోడ్డు మీద పడేసి కొడితే కూడా ఏ మీడియా పట్టించుకోదు, ఏ పొలిటికల్ లీడరు పట్టించుకోడు, ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి కనబడినటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. కనుక ఇకనైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇదే సమయం. ఇక ఈ సమయం దాటిపోతే కనుక రాబోయే దినాలలో ఎవ్వరు ఎంత అరాచకంగా వారు ప్రవర్తించినా సరే మాట్లాడేటువంటి వాయిస్లు ఉండవు, మరి కాపాడే నాదుడు ఉండడు. ఇక దేవుడే దిగివచ్చి ఏమైనా చేస్తే తప్ప సమాజంలో ఉన్న డెమోక్రసీలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం ముందుకెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడతలేవు. కనుక ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, దళితులందరూ ఏకమై ఒక ఓటు బ్యాంకుగా తయారై అందరికీ కామన్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎవరి విశ్వాసం ఎవరిది వారికి అయినప్పటికీ కామన్ ప్రాబ్లమ్స్ అందరికీ సేమ్గా ఉన్నాయి. ఈనాడు వీళ్ళకి సమస్యలు వస్తే వెంటనే ఏ రాజకీయ నాయకుడు వచ్చి
పరామర్శించాడు, మాట్లాడు. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తప్ప మిగతా రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ యొక్క చర్చి విషయంలో జన్వాడలో జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఎవరు కూడా వచ్చి పలకరించినటువంటి పరిస్థితి లేదు. అక్కడ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అయితే అసలు రానిరాదు. ఎందుకంటే అసలు దాడి చేసిన దాంట్లోనే వాళ్ళు ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారనేటువంటి విషయం వార్తలు తెలుస్తూ ఉన్నాయి. కానీ ఈనాడు పార్టీలకు అతీతంగా ఒక సమస్య అనేది జరిగినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి పరామర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ముస్లిమ్స్ అయినా సరే యాజ్ ఎ మైనారిటీస్గా వాళ్ళు కూడా వచ్చి వారి యొక్క సపోర్ట్ని, సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరి విశ్వాసం వారికి హృదయంలో, మనసులో ఉండొచ్చు. కానీ సామాజికంగా ఒక అన్యాయం అనేది జరిగినప్పుడు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీకి ఉంది. పార్టీ అనేది ఒక మతానికో, ఒక వ్యక్తికో, ఒక కులానికో అది ప్రమోట్ చేసే విధంగా ఉండకూడదు కదా. అందరినీ అది ప్రమోట్ చేసేటువంటి విధంగా ఉండాలి. అందరి సమస్యలను అది ఆలోచించాలి, పట్టించుకోవాలి, అన్యాయాన్ని ప్రశ్నించేటువంటిదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలైనటువంటి 10 జిల్లాలలో యథార్థవాది టీవీ ఛానల్ తరపున మరి రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. కుల మతాలకు అతీతముగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కలిసి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వివరాలన్నీ కూడా త్వరలో మీ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతూ ఉంది. ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియానైనా మనము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యథార్థవంతులు, ఆలోచన పరులు దీనికి సహకరిస్తారని, దీని విషయంలో స్పందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ జై భీమ్.